తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐఐసిలో ఇదివరకు టీఎస్ఐఐసి అన్నాము, ఇప్పుడు వాళ్ళు టీజీఐఐసి అంటున్నారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి టీఎస్ఐఐసిని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదవబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదవబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్ రేవంత్ రెడ్డి గారు తయారు చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని ప్రజల నుంచి దాచిపెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, నా దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకపోతే నేను మాట్లాడను. ఇవాళ నా చేతిలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ 12 ఉన్నది. జీవో నంబర్ 12 ఈ జీవో ఏప్రిల్ 11వ తారీఖున ఇచ్చిర్రు ఈ సంవత్సరంలో. కానీ ఇది మీకు ఎక్కడ ప్రభుత్వ వెబ్సైట్లో కనబడదు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్లో కనబడదు, ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు ఇంత రహస్యం?